నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యులకు పచ్చజెండా ఊపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? వచ్చే వారం 10 రోజుల్లో కాంగ్రెస్లోకి గులాబీ నేతల వలస పెద్ద ఎత్తున జరగబోతోందా? వచ్చే లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి రంగం సిద్ధమవుతోందా అంటే, రాజకీయ వర్గాలు ఈ ప్రశ్నలన్నింటికీ ఓననే సమాధానమే ఇస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం. అభ్యర్థుల ప్రకటన తర్వాత బూత్ స్థాయి నుంచి లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకు ఏర్పాటు చేయనున్న మూడంచెల సమన్వయ కమిటీల వ్యవస్థ ద్వారా ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో మైనారిటీ, బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమీకరణాలను బట్టి ఈ రెండు వర్గాలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడానికి అవకాశాలు ఎక్కువని, కాకపోతే వారిని పార్టీ వైపు మరింతగా ఆకర్షితులను చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాహుల్ కరిష్మాకు తోడు ఆయన నిర్వహించిన భారత్ జోడో న్యాయయాత్రలతో రాష్ట్రంలోని మైనారిటీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలస, లిక్కర్ కేసులో కవిత అరెస్టు తదితర పరిణామాలతో ఇప్పటికే డీలాపడిన బీఆర్ఎస్ను మరింతగా కట్టడి చేసి లోక్సభ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి తీసుకొస్తే మైనారిటీల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్కే మళ్లుతాయని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చేరికలకు ఆయన సై అన్నట్టు సమాచారం. మైనారిటీలతో పాటు రాష్ట్రంలో అత్యంత ప్రభావిత వర్గమైన బీసీలను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి పటిష్ట ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు కార్యాచరణ చేపట్టాలని రేవంత్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వివిధ కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 17 కార్పొరేషన్లలో అత్యధికం బీసీ కులాలకు చెందివేనన్న విషయాన్ని, ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లోనూ అత్యధిక లబ్ధిదారులు బీసీ వర్గాలవారేననే అంశాన్ని బలంగా ప్రచారం చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఏఐసీసీ ప్రకటించిన 5 గ్యారంటీలు అత్యధికంగా బీసీ వర్గాలకు న్యాయం చేసేవేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటి గురించి మూడంచెల సమన్వయ కమిటీల ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఆదివారం సమావేశమైన ఆయన, మైనారిటీలు, బీసీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఎలా అండగా ఉండబోతోందనే విషయాలను సమన్వయ కమిటీల వ్యవస్థ ద్వారా ఆ వర్గాలకు చేర్చాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ముఖ్యనేతలంతా కలిసి కట్టుగా పనిచేసి జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించుకోవాలని సూచించారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.